ఇచ్చేదను, వెళ్ళుము, నువ్వు విజయంతో తిరిగి వచ్చేదవు. కొన్ని వాటికి ఏమనేవాడంటే వద్దు, వెళ్ళొద్దు, ఆ యుద్ధానికి నువ్వు వెళ్ళొద్దంటే వెంటనే ఆగిపోయేవాడు దావీదు. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఏదైనా ఒక చిన్న అవకాశం వచ్చిందంటే అది దేవుని చిత్తమో దేవుని ఇష్టమో ఏమీ తెలుసుకోకుండా ఎవడో ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు. కానీ ఇక నూతన సంవత్సరం, గతించిన సంవత్సరంలో నువ్వు అట్టి విధంగా నుండి పేదరైపోయావేమో నీ జీవితంలో, కానీ ఇక నూతన సంవత్సరంలో దేవుడు నీకు చెబుతూ ఉన్నాడు. ఏమి చెప్తున్నాడంటే ఖచ్చితంగా దేవునికి ఇష్టంగా నువ్వు జీవిస్తే కనుక దేవుడు ఏమంటున్నాడు అంటేనండి, నిన్ను జాగ్రత్తగా నువ్వు ఉంటే కనుక ఈ నూతన సంవత్సరంలో నీ కుటుంబానికి మెండిన ఆశీర్వాదాలు దేవుడు దయచేస్తానంటున్నాడు. అలా నీ దేవుడు మీ కుటుంబాన్ని దీవించును గాక. రెండవదిగా చూసుకుంటే 2026లో యొక్క నూతన సంవత్సరంలో ఎలా ఉండాలి అని రెండవదిగా చూసుకుంటే జీవితం పట్ల మంచి దృక్పథం కలిగి ఉండాలి. ఎలా ఉండాలండి? దృక్పథం కలిగి జీవించాలి. మన జీవితంలో మంచి మార్పులు రావాలన్నా, మనకు మంచి ఆలోచన రావాలంట అభివృద్ధి పరుచుకునేది నేర్చుకోవాలి. మంచినే మనం నేర్చుకునే వారిలో ఉండాలి. నువ్వు మంచిని నేర్చుకుంటేనే మంచి ఆలోచన నీకు వస్తుంది. నువ్వు మంచిని నేర్చుకుంటేనే ఆ మంచి అభివృద్ధి నువ్వు పొందగలుగుతావు. కొన్ని సంవత్సరాల క్రితం ఒక ఆమె సూసైడ్ చేసుకుందంటండి. కొన్ని సంవత్సరాల క్రితం ఎందుకు ఆమె సూసైడ్ చేసుకుందంటే ఈ లోకంలోనంటేనండి ఆ యొక్క లెటర్లో రాసి పెట్టుకుందంట. ఏమందంటే, నాకు ఈ జీవితం వల్ల లాభం లేదు, నేను జీవిస్తున్నాను కానీ నాకు జీవితం వల్ల నాకు ఎటువంటి లాభం లేదు, నేను అందుకే